ఈ పుట్టేటువంటి చెట్టుకి ఈ రెండే ఆధారం అవుతున్నాయి, వీటిల్లో నుంచే శక్తి వస్తుంది. అలాగే ఒక భావన అనేటువంటిది, సమాస్ అనేటువంటి దాంట్లో భావననే సంకల్పం అంటున్నాం. అది పుట్టి అది రెండుగా విభజించబడి, ఎందుకు రెండుగా విభజించబడింది? భావన ప్రేమగా మారినప్పుడు, అంటే భావన నాది అనుకున్నప్పుడు రాగమైంది, భావన నాది కాదు ఇది శత్రువుది అనుకున్నప్పుడు ద్వేషమైంది. ఈ రాగద్వేషాలనేటువంటి రెండింటి మధ్యలో ఈ వృక్షం పెరుగుతోంది. ఏ వృక్షం? సంసార వృక్షం. సంసార వృక్షం ఆరూఢ. సంసార వృక్షం ఎలా అయింది? ఆరూఢమైపోయింది. బాగా వేళ్లు పాతుకుని గట్టి పడిపోయింది. బాగా ఆలోచించండి, చిన్న విషయం కాదు ఇది. బాగా గట్టిపడింది. మరి గట్టిపడి ఏం చేస్తోంది ఆ వృక్షం? నిన్ను పదంతో నరకార్ణవే, తీసుకుపోయి నిన్ను నరకంలోకి దోస్తున్నది. బాగా ఆలోచించిన ఆయన, ఊరికే శ్లోకం చదువుకోవాకు. ఈ సంసారం అనేటువంటి ఒక మహావృక్షాన్ని పెంచుతోంది. ఎవరు? రాగం ద్వేషం పెంచుతోంది. భావం పుట్టించింది. ఏమ్మా, పుట్టడానికి భూమి ఏది? మనస్సు. మనస్సులో భావం పుట్టింది. పుట్టిన భావాన్ని రాగద్వేషాలనేవి రెండూ కలిసి పెంచినాయి. పెంచి ఎంత చేసినాయి అంటే శాఖోపశాఖలు, ఎన్ని కొమ్మలు, బ్రాంచెస్. ఏమండి మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి. మీ 2కి, మా పెద్దవాడికి 4, మా చిన్నవాడికి 3, 7 ఇప్పుడు మీ వృక్షం ఎంతదైందండి? నేను, మా ఆయన ప్లస్ మాకు 2 కొడుకులు, మేము 4 ఆ 2కి 2 భార్యలు వచ్చారు, మేము 6 ఆ 6లో వీడు 4 వాడు 3 కన్నాడు. కాబట్టి మేమిప్పుడు మా సంసారం ఎంత ఉందంటే 13 మంది. వృక్షం పెరిగిందా పెరగలేదా? ఇక వాడికి మనవడు, వాడికి కొడుకు, వాడికి పుట్టాడనుకో, వంశ వృక్షం అయిపోయింది. ఈ వృక్షం నిన్నేం చేస్తోంది? నరకానికి దోచి పారేస్తోంది. మరి ఆ నరకంలో పడకుండా ఎవడు నన్ను ఉద్ధరిస్తాడు? ఏగినతే ఉద్ధృత సర్వే తస్మై శ్రీ గురవే నమః. అందరినీ ఆ నరకంలో పడకుండా ఎవడు బయటికి లాగుతాడో, ఎవడైనా ఒకడిని బయటికి లాగుతాడు. అవునా కాదా? నదిలో ఎవడో కొట్టుకుపోతుంటే ఒకడిని బయటికి లాగచ్చు. అందరినీ ఎవడు బయటికి లాగుతాడో వాడు గురువు అన్నారు. ఆ గురువు ఏం చెప్పాలంటే శ్రవణంలో ఈ విషయాన్ని చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? నాయన నీకు మాకు ఈసారి భావన కలిగి ఎప్పుడైతే రాగం కలుగుతోందో, భావన పుడుతోంది కదా, వీడిని కొడుకు అని చెప్పిందో, అయితే ఏమండి మరి మా కొడుకుల్ని మా పిల్లల్ని ప్రేమించద్దా? చూస్తే మాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తున్నది, చాలా ప్రేమగా ఉంటుంది అంటే, ఈ దేహం, ఈ ప్రపంచంలోకి బ్యాంకులు ఉంటాయి చూడండి ఆయన. బ్యాంక్స్ లో ఇంట్రడ్యూసర్ అని ఒకడు ఉంటాడు. కొత్తగా నేను వెళ్ళి మీ బ్యాంకులో ఓపెన్ చేస్తానంటే ఇతను ఏం చెబుతాడు? అమ్మ మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు, మా బ్యాంకులో ఇంతకుముందు అకౌంట్ ఎవరికి ఉంటుందో వాడిని పిలుచుకొచ్చి మీరు ఇంట్రడ్యూస్ చేయించుకోండి అంటాడు. అంతే కదా నాయన? కొత్త వాడిని చేర్చుకోరుగా, ఎందుకంటే వాడు ఏదైనా ఓ పిచ్చి చెక్కు తీసుకొచ్చి 1 లక్ష డ్రా తీసుకుపోతే కష్టం కదా, ఒకటి ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఈ బ్యాంకులో ఆల్రెడీ మనం ఖాతాదారులం. ఎవరు? ఇక్కడున్న మనం అందరం. కొత్తగా ఈ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయడానికి వస్తున్నాడు ఎవడో ఒకడు, వాడిని మనం ఇంట్రడ్యూస్ చేసాం. మనం కన్నామంటే అది మనం చేసిన పని. అంతేనా కాదా? మీరు ఏమన్నా కొంచెం తేడా ఉంటే చెప్పండి నాకు. వాడిని ప్రపంచంలోకి మనం తీసుకొచ్చాం. మనం ఇంట్రడ్యూస్ చేస్తే రేపటి నుంచి బ్యాంకు బ్యాలెన్స్, ఖాతా వ్యవహారం అంతా వాడే చూసుకుంటాడు. ఎవడు? బ్యాంకు వాడు. వాడి డబ్బులు బ్యాంకులో వేసుకుంటుంటాడు, తీసుకుంటుంటాడు. వాడి కర్మ ఎంత ఉందో వాడు నడుపుకుంటుంటాడు. బ్యాంకులో వాడిని ప్రవేశపెట్టిన వాడికి ఏ సంబంధం లేదు. అవునా కాదా? ఈ బ్యాంకులోకి వాళ్ళని మనం ప్రవేశపెట్టాం.
వాడి కర్మ ప్రకారం వాడి ఖాతా జమా తయారవుతూ ఉంటుంది. అయితే మన బాధ్యత ఏమిటంటే బ్యాంకుకి ఇంట్రడ్యూస్ చేసే ముందరే వీడు డెకాయిటీనా, వీడు దొంగవాడా, లేకపోతే వీడు బందిపోట, వీడు నక్సలైటా, లేకపోతే వీడు దోపిడీదారా, ఇవన్నీ చూసి మనం ఇందులోకి పంపించాలి. వాడు అవి కాకుండా చూడవలసిన బాధ్యత మనది. ఈ ప్రపంచంలోకి వాడిని ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఈ సొసైటీని వీడు నాశనం చేస్తాడా, ఈ సొసైటీనంతా వీడు తగలబెట్టేస్తాడా, లేక దోచుకుంటాడా, ఏమీ చెయ్యకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మాత్రమే మనకుంది. కానీ వాడి మీద మోహం పెంచుకుంటే బాధ్యత మనకి లేదు. మీకు అర్థమైందా? మన పిల్లలు బాధ్యతగానే చెయ్యాలి. బ్యాంక్ లో కూడా మనం డబ్బు కట్టేకుంటే డ్రా చేయడానికి ఉన్నాం, ఎవరైనా వాళ్ళ అకౌంట్ డబ్బు కట్టచ్చు. అట్లా మనం వాడి మీద బాధ్యతగా చెయ్యొచ్చు, కానీ వాడితో మనకు రావాలని ఆశించకూడదు, ప్రేమించకూడదు. అసలు ప్రేమ కూడా వాడి నుంచి నువ్వు ఆశించకూడదు. నీకు సంబంధం లేదు. ఎప్పుడైతే మోహం కలుగుతోందో, ఓహో నా చెట్టుకు నా భావనకు 2 కొమ్మలు వచ్చేస్తున్నాయి, ఈ 2 కొమ్మల మధ్యలో నన్ను బంధించేస్తారు గురువుగారు అనుకోమంటారు. బిడ్డను తీసుకోగానే నా కొడుకు ఎంత బాగున్నాడు, ఒక్కసారి ముద్దు పెట్టుకున్నావని ఇట్లా అనుకుంటా అంట. వెంటనే ఓహో ఇదే కదా మోహం, ముద్దేం పెట్టు ఆయన చాలా బాగున్నావు, పరమేశ్వరి స్వరూపంగా చాలా అందంగా ఉన్నావు, మంచి పోయినా ఆయన ఆడుకోబో, వరకు 2 చాక్లెట్లు కొనిపెట్టి. మోహంతో కాదు, ఏదో సినిమా వాడు కూడా ఓ పాట రాశాడు ఆయన, ఏదో వసివాడే ఆ పసిపాపలకై దేవుడు పంపిన దాసిని నేను అంటాడు. ఆ పాట ఏదో రేడియోలో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. నాకు వేదాంతం కోసం రేడియో వాడు పాటలు కూడా పంపిస్తూ ఉంటాడు. అది సినిమాలో ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలియదు. ఆ పసిబిడ్డల్ని పెంచడం కోసం నన్ను దాసిగా పంపించాడు దేవుడు, ఆయా పని చేస్తున్నా నేను. అలాగే అనాథవాడు కాకుండా ఆ బిడ్డను పెంచడం కోసం నన్ను కష్టపడి సంపాదించి ఆ బిడ్డను పెంచి చదివించి ఈ సొసైటీలో వాడిని ఓ మంచి వ్యక్తిగా నన్ను పెట్టడం కోసం నాకు పని కల్పించాడు. ఎవడు వాడు? ఆ ఈశ్వరుడు. వాడి కర్మ నేను చేస్తున్నాను, నాకు అనవసరం, నాకెందుకు మోహం, ఎందుకు నాకు వాళ్ళ మీద మోహం కలుగుతున్నప్పుడల్లా నువ్వు ఈ విధమైన విచారణే చేసుకోవాలి. అలాంటి విచారణ చేసుకున్న నాడు నీకు మోహం కలగడానికి అవకాశం లేదు. ఇవన్నీ కూడా కొంతమంది వస్తారమ్మా ఒక్కసారి మీరు శక్తిపాతం చేయండి మా అబ్బాయి బాగుపడిపోతాడు అంటే, ఒకసారి శక్తిపాతంతో ఇవి జరగవు, మా వేస్ట్. మీరెవరిని పిలుచుకురాకండి. అలా మీరు పిలుచుకొస్తున్నారంటే ఇన్నాళ్ళు బట్టి వేదాంతం వింటూ కూడా మీకు ఇంకా మోహం ఉందని నాకు అర్థమైపోతుంది. ఎందుకు? మీ దేహమే మీది కాదంటే వాడెవడో మీకేం సంబంధం? వాడి కర్మ ఎంత ఉందో వాడి కర్మ ప్రకారం అది జరుగుతుంది. నా దగ్గరికి ఒకడు వచ్చాడు, కర్మ చాలా కష్టంగా ఉందని చెబుతూ. ఓ పిల్లవాడు, నిజమేనా ఆయన కర్మ చాలా కష్టం, ఇంతవాడు నిన్న మళ్ళీ వచ్చాడా, వాడి కర్మ కష్టంగా ఉంది పాపం పసివాడి. కాబట్టి మోహము రాగము అనేటువంటివి 2 రాగమే, రాగద్వేషాలు అనాలి. ఈ 2 కూడా సంసారం అనేటువంటి మహావృక్షాన్ని పెంచుతూ ఉంటాయి. అందుకని అలా పెంచినప్పుడు ఆ వేళ్లు బాగా ఊనుకుని చెట్టు పీకితే, చిన్న చెట్టుగా ఉందనుకోండి పీకేస్తే వచ్చేస్తాం. కాస్త లోతుకు బాగా పాతుకున్నాయి అనుకోండి, కొంచెం కాస్త బలంగా ఓ గడ్డపార తీసుకుని బ్రహ్మాస్మి తగ్గితే కొంచెం అది మహావృక్షం అయిపోయి మర్రి ఊడల్లాగా దిగి ఆ ఊడలన్నీ కూడా మళ్ళీ వేళ్లు పెట్టుకుని ఉన్నదనుకోండి, నువ్వు ఇంకేం చేసినా రాదు, ఇంకా ఏం లాభం లేదు. అప్పుడు ఏం చెయ్యాలంటే కుఠారిక గొడ్డలు తీసుకోమన్నారు ఈసారి. ఎందుకంటే పీకితే వేళ్లతో అది రావటాలు వచ్చే కండిషన్ దాటిపోయింది. బాగా సంసారంలో నువ్వు బాగా రాటుదేలావు, మునిగిపోయినావు, ఇంకా బయటకు వచ్చే పరిస్థితే లేదు. అందుకని జ్ఞానం వైరాగ్యం అనేటువంటి ఒక గొడ్డలి చేతబట్టుకో. గొడ్డలి జ్ఞానం వైరాగ్యం రెండెందుకన్నాడంటే, వైరాగ్యం అనేటువంటిది గొడ్డలికున్న ఆ ఇనపది, జ్ఞానం అనేది కామ కట్టె. ఎందుకంటే వైరాగ్యం లేకపోతే ఛేదించుకోవడం కష్టం. జ్ఞానం అనేటువంటి కర్ర, వైరాగ్యం అనేటువంటి ఆ ఇనుప గొడ్డలి. గొడ్డలి ఒట్టిగా ఏం చేయలేదు,
నిజమేనండి, ఏదో సంసారం ఏమీ సుఖం లేదండి, నాకు దీన్ని వదిలిపెట్టాలనే ఉందండి, నాకు చాలా బాధగా ఉందండి, ఏదో సంసారం బాగులేదండి, వైరాగ్యం బాగుంది. అయితే నాయన మా గురువు గారి దగ్గరికి రా, నీ కథ వదిలిస్తాను రా తండ్రి అంటే, అవి మీ గురువు గారి దగ్గరికి రావాలంటే 4 గంటలు కూర్చోవాలంటే మాకు ఎక్కడ వీలవుతుందండి, మాకు వీలు కాదండి, ఓ పండు పడేయండి వెళ్ళిపోతుంది, మాకు వీలు కాదండి అని జ్ఞానం అనే కర్ర నాటుకోకపోతే ఒట్టి గొడ్డలి ఏ చెట్టుని నరకలేదు. ఒక జ్ఞానం అనేటువంటి కట్టెదానికి నాటి వైరాగ్యం అనేటువంటి గొడ్డల్ని కట్టుకుంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, అన్నపూర్ణ అష్టకం చదువుకుంటూ ఉంటారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అమ్మా నాకు అన్నం పెట్టు, డబ్బులు ఇవ్వు అని ఎప్పుడూ అడగకూడదు. నేను ఎప్పుడూ అడగలేదు కూడా, తెలియని స్థితిలో కూడా అడగలేదు. నాకు మా నాయనమ్మ ఏం చెప్పింది, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అవును, నాకు అదే చెప్పింది. అమ్మే పార్వతీదేవి, నాన్న మహేశ్వరుడు, నీకు అమ్మా నాన్న ఎవరు లేరుకోమని. తెలియకుండానే పిల్లలకి ఎటువంటి సంస్కారం ఇచ్చేవాళ్ళు మన పెద్దవాళ్ళు చూడండి. మరి ఆ అమ్మా నాన్నని ఏమడగాలి? మనం అమ్మా నాన్నని మామూలుగా ఏమడుగుతాం, అమ్మ నేను నాకు మంచి బట్టలు కొనిపెట్టు, లేకపోతే నాకు మంచి నగలు చేయించు, ఇది కదా అడుగుతాం. లేకపోతే నన్ను బాగా కాలేజీలో మంచి కాలేజీలో చేర్చు, బాగా ఫీజులు కట్టు, సైకిల్ కొని, లేకపోతే స్కూటర్లు కొని, ఏవో గడియారాలు ఏవో కొని, పిచ్చి పిచ్చివన్నీ కొని. కానీ అమ్మని ఏమడుగుతున్నాడంటే ఇక్కడ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిత, భిక్ష అడుగుకుంటున్నానమ్మా. జ్ఞానం వైరాగ్యం ఈ రెండు ఈ తల్లి. ఎందుకు నీకు రెండెందుకు, ఒకటి చాలదా? నా చెట్టు ఎట్లా ఉందంటే మరి చిన్న మొక్క కాదు, మర్రి వృక్షం అయిపోయింది. దేంతో? రాగద్వేషాలతో బంధించబడి అందరి చెట్లు అమ్మా. ఎన్ని జన్మలు ఒక్క విత్తనం వేస్తే ఎన్ని విత్తనాలు వస్తున్నాయి. అన్ని విత్తనాలు మళ్ళీ ఈ భూమి మీద పడి ఒక సంకల్పం అన్నమాట, అన్ని సంకల్పాలు అన్ని జన్మలు వస్తున్నాయి. ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తి తల్లి నాకు ఒక విసుగు పుట్టిపోయింది. ఎవరా తల్లి? చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ఎవరా ఆవిడే? చిద్రూపి, ఈ అష్టవిధ ప్రకృతులతో కూడినటువంటి ఆ చిత్శక్తి యొక్క మాయా ప్రకాశంతో ప్రకాశించేటువంటి ఓ పరమేశ్వరి, నాకు జ్ఞానం వైరాగ్యం ఇయ్యవమ్మా. ఈ రెండిటి అంటే గొడ్డలు తయారు చేసుకుంటాను. ఒట్టి అహం బ్రహ్మాస్మితో కాదు. చిన్న మొక్క అయితే బ్రహ్మాస్మి అంటే వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్న మొక్క కూడా రాదు, దానికి బోధ అనే నీళ్లు పోస్తూ ఉంటే నేల తడిసి ఉంటుంది. ఎప్పుడో పీకేం గానీ అదే వచ్చేస్తుంది. నీళ్లు పోసి నేల తడిపితే ఏమవుతుంది? అసలు నీళ్లు పోసి తడుపుతున్నామంటే వేళ్లతో సహా పీకచ్చు కదా, వీగిపోతే మళ్ళీ మొలకలు వస్తాయి. అందుకని నీళ్లు పోసే పీకాలి దాన్ని. బోధ అనే నీరు పోయి, మరి బోధ అనే నీరు నాకు దొరకలే. ఎందుకంటే గురువు గారేమో హైదరాబాద్ లో ఉంటారు, నేనేమో కర్నూలులో ఉంటాను. మాట ముందు సెలవు పెట్టుకుని హైదరాబాద్ పరిగెత్తాలి. బోధ అనే నీరు సరిగా అందలేదనుకో, అలాంటప్పుడు ఏం చేయమన్నాడు? ఓ గొడ్డలి చేత పెట్టుకోమన్నాడు. గొడ్డలు తీసుకుంటూ నరుక్కుంటూ పో. ఎంత పెద్ద చెట్టు అయినా రోజు కాస్త నరికితే దాని దుంపదేగా కొంతకాలానికైనా పడిపోకుండా కూర్చుంటుందా? నీ వృక్షాన్ని పగలగొట్టుకోవాలనే కోరిక ముందు నీకు కలగాలి. అది కూడా భావనే అన్నాడు. ఇందాక రాగద్వేషాలను కలిగించింది భావనో, ఇది కూడా భావనే. అదేమో నిన్ను ప్రవృత్తి మార్గంలో దింపింది, ఈ భావన నిన్ను నివృత్తి మార్గంలో దింపుతోంది. కాబట్టి ప్రవృత్తికైనా నివృత్తికైనా, అంటే ప్రవృత్తి అంటే ఏమిటి? లౌకికమైనటువంటి భోగాలు. నివృత్తి అంటే పారలౌకికమైనటువంటి సంపద, అంటే జన్మలేనటువంటి స్థితి. ఈ రెండిటికీ కూడాను ఏది కారణం అవుతోంది? భావనే కారణం అవుతోంది. నివృత్తికి భావన చేసినప్పుడు దానిని సద్భావన అని, ప్రవృత్తికి భావన చేసినప్పుడు దానిని దుర్భావన అని పేర్లు పెట్టుకున్నావు. శాస్త్రం పెట్టింది అన్నమాట. నువ్వు సద్భావన చెయ్యి,
మనవాళ్ళు దానికి ఏం అర్థం చెప్పారంటే అందరినీ మంచిగా భావించు. అసలు అందరూ లేకపోతే మంచి ఏమిటి భావించు. సద్భావన అన్న పదానికి అర్థం ఏమిటి? నివృత్తి భావన చే. ఈ ప్రపంచం అంతా కూడాను జ్ఞాన వైరాగ్యంతో కొట్టేసుకుని రాగద్వేష రహితుడై నువ్వు పరమాత్మ స్వరూపుడుగా నిలబడిపో. ఆ భావన చే. అప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త స్వప్న వస్తువులకు ఆధారమైన ఆత్మను నువ్వు చిద్రూపంగా భావించి ఆ భావనలో పరమానందాన్ని పొందుతావు అన్నాడు. పరమ ఆనందాన్ని పొందుతావు అంటే ఏం పొందుతావు? ఆత్మానుభూతి పొందుతావు. అప్పుడు నీకు సమాధి వస్తుంది అన్నాడు. సమాధి రావడానికి కిటుకు చెప్పాడు. సమాధి నీకు ఎట్లా వస్తుంది అంటానికి ఏం చెప్పాడు? అంతే కదమ్మా. ఇది గురు కీలకం. ఈ పారాగ్రాఫ్ అందరూ చదివితే అర్థం కాదు. అసలు ఈ ప్రపంచం చాలా మంది అడుగుతారు, ప్రపంచం అసలు ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందంటే నీ సంకల్పం వల్లే వచ్చింది. నువ్వే కదా భావం చేశావు. పుట్టిన పిల్లవాడికి నాయనా నేను అమ్మను రా, అమ్మాని పిలు. ఎవరు చెప్పారు అమ్మాని పిలవమని? తల్లి నిద్రపోవద్దు, మళ్ళీ కోపం వస్తుంది నాకు. అమ్మాని ఎవరు చెప్పారు పిల్లవాడికి అమ్మాని పిలవమని? నువ్వే చెప్పావు కదా. నువ్వు అమ్మాని పిలిచేంత ఊరుకుంటున్నావా? ఆవిడ అత్తను, ఆయన అత్తని ప్రేమగా చూడవాలి, అమ్మనే ప్రేమగా. వాడికి భావం నువ్వు పుట్టించావు. మెల్లగా ఏమైపోతుంది ఆ భావం? వాడికి వృక్షం అయిపోతుంది. తర్వాత దాన్ని కొట్టే పని నువ్వు చేయటం లేదు. వాడి వృక్షాన్ని నువ్వే పెంచావు కాబట్టి తప్పేవది నీది. గురువు గారు అదే అంటారు, మా అమ్మా నాన్న అండి అంటే మీ అమ్మా నాన్న నిన్ను చెడగొట్టారు నాయన, కాబట్టి వాళ్ళని ప్రేమించవాకు. మీ అమ్మా నాన్న ఏం చేశారు? నిన్ను చెడగొట్టారు. అదేంటి గురువు గారు, మా అమ్మా నాన్నే కదా ఇవాళ దాకా నాకు అన్నం పెడుతున్నది పెంచుతున్నది. అన్నం పెట్టి పెంచి వాళ్ళు ఏం చేశారో తెలుసునా? నువ్వు బిస్కెట్ల ప్యాకెట్ దాచిపెట్టుకోమని చెప్పారు కదా, చెప్పారా లేదా? ఈ రూపాయలు జేబులో పెట్టుకొని అయినా ఇవి నీవి, వాడు తీసుకుంటాడు, నువ్వు వాడికి ఈ మాకు దాచుకో. ఈ మాటలన్నీ అమ్మ నాన్న చెప్పారా, గురువు చెప్పాడా? కాబట్టి నీకు జీవభావం నూరిపోసిన వాళ్ళు ఎవరు? అమ్మ నాన్న. వాళ్ళని శత్రువులా మిత్రులా? శత్రువులే కదా. మరి నీ మిత్రుడు ఎవరు? నీకు ఇది కాదురా అని ఎవడు చెప్పాడో వాడు మిత్రుడు. కాబట్టి ఏనాడు నీకు సమాధి వచ్చిందో ఆనాటి నుంచి ఆ అమ్మా నాన్న పిల్లలు చచ్చిపోయినారు. ఎవరి పిల్లలు బతికారు? రామనాథం గారి పిల్లలు బతికారు. ఈ రామనాథం గారి పిల్లలకి అటువంటి అఫెక్షన్ అక్కర్లా. ఏదక్కర్లే? ఆ అమ్మా నాన్న భావన, ఆ ప్రేమ, ఆ విరాగము, ఆ ద్వేషము, ఆ జీవభావము, ఆ దాచుకోవడం అంటాం, ఇవి అక్కర్లే. అయితే ఏమండి ఏం దాచుకోరా? మీరు అన్ని వీధిలో పారేస్తారా? వీధిలో ఎందుకు పారేయాలి? ఎవడి వస్తువు వాడు ఇంటికి వచ్చే నీకు పట్టుకుపోతాడు. నువ్వేం పారేయక్కర్లే. ఎవడెవడికి ఏమేమి రుణం ఉన్నామో వాడు అవి పట్టుకుపోతాడు. మీరు చూడండి, కావాలంటే ఒక 10,000 రూపాయలు తీసుకుని పెళ్లి చీరలు కొందామని బజార్కి వెళ్ళండి. ఒక అంగట్లోనే కొనాలని అనుకోండి, కానీ ఆ అంగట్లో మీ చీరలు లేకపోతే మీకు అంగట్లో చీరలు నచ్చవు. మీ చీరలు ఏ అంగట్లో ఉన్నాయో అక్కడికి మీరే పోతారు. ఆ డబ్బు వాడికి మీరే ఇస్తారు. మీ చీరలు మీరే తెచ్చుకుంటారు. అట్లా ఈ ప్రపంచంలో ఎవడి బియ్యం ఎక్కడున్నాయో వాడు అక్కడికే వెళతాడు. వాడు ఆ అన్నమే తింటాడు. ఎవడి గిన్నెలు ఎక్కడున్నాయో వాడు ఆ గిన్నెలు ఎత్తుకునే పోతాడు. నువ్వు దాచిపెట్టినా ఉండదు. అది నీ చేతిలో లేదు. అది ఎవడి చేతిలో ఉంది? అది ఈశ్వరుడి కర్మ. వాడి పనులన్నీ ఎవరెవరి నిర్ణయం ప్రకారం వాడికి ఆయా కర్మలన్నీ చేయిస్తూ ఉంటాడు. అది నువ్వు వద్దన్నా అవునన్నా కాదన్నా అది ఆగదు. మరి ఎందుకు నీ చేతిలోకి తీసుకుంటావు కర్మని? ఊరికే సంకల్పం చేయి. సంకల్పం ఎలా చేస్తావు? బాధపడ్డావు.
ఎప్పుడైతే నువ్వు ఈ భావన చేస్తూ వచ్చావో, ఏ భావన? ఈ జగత్తంతా సత్యం కాదు, సత్యమైంది పరమాత్మేను అన్న భావన నువ్వు ఎప్పుడెప్పుడైతే చేస్తూ ఉంటావో, ఆ భావనా బలం పెరిగే కొద్దీ, అంటే జగత్తు యొక్క భావనా బలం పెరిగే కొద్దీ సంసారం అనేటువంటి వృక్షం ఎంత బలంగా తయారైందో, ఈ జగత్తంతా కూడా కేవలం భావన వల్లే ఉంటోంది. భావనని నేను అధిగమిస్తే, లేక సద్భావన చేస్తే, జ్ఞాన వైరాగ్యంతో ప్రయత్నం చేస్తే ఈ జగత్తంతా పరమాత్మగా గోచరిస్తుంది. పరమాత్మ ఎక్కడో లేడు, ఇంకో చోట ఎక్కడో లేడు, వాడు ఇక్కడ ఉన్నాడు. నీకు నాకు మధ్య ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత చెప్తున్నాడు. అంతర్బహిత్య, లోపల బయట, తత్సర్వం, నీ లోపల బయట, ఇది లోపల ఇది బయట, ఇక్కడ 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 వెనక ముందు. సర్వం అంటే ఏమిటి? అంతట వ్యాప్య నారాయణ స్థిత. ఆ నారాయణుడు వ్యాపించి స్థిత, స్థిరంగా కూర్చున్నట్ట. కాసేపు నుండి అట్లా మారిపోవటం లేవాడు. మరి నీ చుట్టూ ఒకడు ఉంటే వాడు నీకు కనిపించడం లేదేమిటి? నీ చుట్టూ, నీ దగ్గరే, నీ లోపలే సమస్తం ఉంటే వాడు నీకు కనిపించకపోవడం ఏమిటి? వాడు కనిపించక నీవు వాడెక్కడో ఉన్నాడని భావించడం ఏమిటి? మరి భావనా జగత్ అన్నప్పుడు భావనకే కదా బలం ఉంది. నువ్వు ఎక్కడో ఉన్నాడని భావించావు కాబట్టి వాడు ఎక్కడ ఉంటున్నాడు? అక్కడే ఉంటున్నాడు. ఎక్కడ? తిరుపతి. అది తిరుపతిలో ఆ రాయిలో కూర్చుంటున్నాడు వాడు. ఇక్కడ కూర్చోరా నాయన అంటే, లేకపోతే నాలో ఉన్నా కూర్చోరా నాయన అంటే, అమ్మ పాఠం అయిపోయేటప్పుడు ఓ మాట చూసుకోదామని వచ్చారా నన్ను? ఏమ్మా, మా పిల్లలు కూడా ఏదో ఒకసారి అటెండెన్స్ చేసుకోవడానికి వస్తూ ఉంటారులే కాలేజ్. ఏమిట్రా అయిపోయే ముందర వస్తున్నారు. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఇటువంటి ఏ భావనతో నాకు ప్రారంభమైందో ఆ భావనని సద్భావనగా చేసి ఈ భావన పెంచుదూరా. ఏ భావన? బ్రహ్మ భావన. దీన్ని జగద్భావన, దీన్ని బ్రహ్మ భావన. జగద్భావనలో నీకు రాగద్వేషాలు ఎంత పెద్ద చెట్టును మొలిపిస్తాయో, బ్రహ్మ భావనలో జ్ఞాన వైరాగ్యాలు అంత పెద్ద చెట్టుని మొలిపిస్తాయి. అర్థమైందా? బ్రహ్మ భావనలో జ్ఞానం, వైరాగ్యం ఒక్కటి ఉంటే చాలదు. వైరాగ్యం మనందరికీ ఉంది. ఎందుకు వైరాగ్యం ఉందో చెప్పనా? దరిద్రో దైవతాభక్తి అభావే విరక్తి. దరిద్రం వచ్చినప్పుడేమో దేవుడి పూజ చేయాలని కోరిక కలుగుతుంది. మనకు లేదనుకో, మనకు వజ్రాలు లేవు. వజ్రాలు ఎందుకండి అనవసరంగాను, ఏదో పెట్టుకుంటే పెట్టుకుంటారు కానీ నాకు అటువంటి కోరికలు లేవండి. ఎందుకని? అభావే, నాకు లేవు, నాకు కొనుక్కుంటే శక్తి లేదు. అందువల్ల నేనేమంటాను, నాకు అసలు కోరిక లేదండి. అటువంటి వైరాగ్యం కాదు. ఈ ప్రపంచంలో ఇన్నిసార్లు పుట్టాను, మనం అందరం చాలా సార్లు పుట్టాం, చాలా సార్లు జత కట్టాం. అంటే ఒక పిట్ట ఇంకో పిట్టతో స్నేహం చేసింది, ఒక కుక్క మరో కుక్కతో స్నేహం చేసింది, ఒక పిల్లి మరో పిల్లితో స్నేహం చేసింది. సంతానాన్ని కన్నది, తన సంతతిని పెట్టుకోవడానికి ఒక గూడు కట్టుకుంది, తన బిడ్డలకు ఆహారం సంపాదించి పెట్టుకుంది. ఈ పనులేనా మనం చేస్తున్నది ఇప్పుడు? కొత్తది ఇంకేం చేయలేమ్మా కదా. మరి మానవ జన్మ ఇచ్చినందుకు శ్రేష్టంగా నేనేం చేస్తున్నాను ఆలోచించటం లేదు. ఆ ఆలోచించి సద్భావనను పెంచుకుంది, వైరాగ్యం కలిగించుకుంది. నాకింక ఎందుకు, ఎన్నో జన్మల్లో కూడా ఈ పనే చేశాను, మళ్ళీ ఈ పనే చేస్తున్నాను, ఇంకా నాకెందుకు ఈ పని మళ్ళీ మళ్ళీ, ఇంకా చాలు, ఇక ఈ జన్మ అనేటువంటి అవసరం నాకు లేదు, నాకు ఇంకా వద్దు. అదే వైరాగ్యం. అంతేగాని దొరకనందువల్ల వైరాగ్యం మాత్రం వైరాగ్యం కాదు.
అటువంటి వైరాగ్యాన్ని నువ్వు కలిగి ఉంటే అది సాధారణంగా చాలా మందికి ఉంటుందమ్మా. ఎందుకంటే చాలా మంది నోట్లో నుంచి సస్తే భిడా వదులుతుందబ్బా అన్న మాట నేను వింటూనే ఉంటాను. పాపం వాళ్ళకి అప్పటికప్పుడు వైరాగ్యం కలుగుతూనే ఉంటుంది. అయితే వైరాగ్యం అనే కర్ర వాళ్ళ దగ్గర ఉంది, వడ్డది. జ్ఞానం అనే కట్టి పెట్టామనుకో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్ళకి తొందరగా పడుతుంది ఆత్మ బ్రహ్మ విద్య కూడా. కాబట్టి వైరాగ్యము జ్ఞానము అనేటువంటి వృక్షాన్ని పెంచుకున్నప్పుడు బ్రహ్మ పదార్థం నీకు గోచరిస్తుంది. అప్పుడు ఆ భావన చేత నువ్వు నిర్వికల్ప బ్రహ్మమైపోతావు. అయితే ఒకసారి కాదు, ఆ ఆరూఢమైన వృక్షం నీకెలాగైతే నరకార్ణవంలో పడేసిందో ఈ ఆరూఢమైన వృక్షం నిన్నట్ల మోక్షంలో నిలబడుతుంది. అది నరకంలో పడేసింది, మోక్షంలో. అంటే మోక్షం లేదన్నారు కదా, మళ్ళీ మోక్షంలో నిలబెడుతుంది అంటున్నారేమిటి అంటే నిజంగా కూడా మోక్షం లేదు నాయన. బంధరహితమైన స్థితినే శాస్త్రం మోక్షం అంటుంది. బంధం లేనటువంటి స్థితి, దాన్నే మోక్షం అంటుంది. ఆ బంధరహితమైన స్థితిలో నిన్ను కూర్చోబెట్టు. బంధం వల్లే కదా నువ్వు బాధపడుతూ ఉన్నావు. బంధం లేకపోతే నీకు సంతోషమే కదా, నీకు ఆనందమే కదా, బ్రహ్మానందంలో నువ్వు నిలబడతావు. అటువంటి భావన చెయ్యి. భావన వల్లే అనుకుంటేనే అయిపోతుందా, భావన చేస్తేనే ఇదంతా అయిపోతుందా అంటే భావనా బలంతోనే కదా నీకు జగత్తు వచ్చింది. భావనా బలంతోనే నీకు మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఈశ్వర సృష్టి వలే కాక ఇంకా ఆలోచించి నువ్వెంత యోచించినా జీవ సృష్టి స్వల్పకాలంలో నశిస్తోంది. నువ్వు ఆలోచించి నువ్వు ఎన్నో సృష్టించుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? నువ్వు మిద్దెలు కట్టాలంటావు, మేడలు కట్టాలంటావు, ఇంకేదో చెయ్యాలంటావు. అదేదో సినిమాలో నేను చూశాను, వీడిని ఇంజనీర్ని వీడిని డాక్టర్ని చేస్తాను అంటాడు వాడు. వక్త సినిమా. నేను జ్యోతిష్యుడు అంటాను, నువ్వు చేయలేవురా నాయన అంటాడు. లేదండి నేను ఎందుకు చేయలేను అంటాడు. నీకు చేయలేవురా, కాఫీ తాగే లోపలే ఆ కప్పు నీ నోటికి చేరే లోపలే ఏమైనా జరగచ్చు, ఇదంతా ఈశ్వరాధీనం అంటాడు. ఏం లేదు నేను చేయగలను అంటాడు. అంటూ ఉండగానే ఒక పెద్ద భూకంపం వస్తుంది, అదంతా పడిపోతుంది. ఈ కొడుకు ఇంకెక్కడో అనాథ దీంట్లో వెళ్ళిపోతాడు, వీడు ఇంకో దొంగవాడుగా వెళ్ళిపోతాడు. ఏదో మొత్తానికి వాడు చేయదగింది, నాకు తెలిసినంత వరకు వాడు చేయదగింది చేయలేకపోయినాడు. అలాగే మనం కూడా చాలా చేయాలనుకుంటాం, సంకల్పాలు ఎన్నో చేస్తాం, కానీ మన సంకల్పాలు జరగటం లేదు. ఎందుకని జరగటం లేదు? నీ సంకల్ప బలం కంటే నీ ప్రారంభ బలం చాలా బరువుగా ఉంది, పెద్దదిగా ఉంది. అందుకని ఈశ్వరుడు ప్రారంభాధీనుడు కాబట్టి ప్రారంభం ప్రకారం కర్మ చేయిస్తూ ఉంటాడు. ఇలా ఈ భావన కూడా నువ్వు ఏ విధంగా పోగొట్టుకోవాలంటే, చిత్తరువులు వేసేవాడు, బొమ్మలు గీచేవాడు ఎలాగైతే పర్ఫెక్ట్నెస్ వచ్చే వరకు ఆ బొమ్మ బాగలేదని చింపేస్తూ ఉంటాడు. బొమ్మ గీచేవాడు తను ఊహించినటువంటి బొమ్మ వచ్చేదాకా గీస్తూనే ఉంటాడు. తను ఊహించిన బొమ్మ వచ్చిన తర్వాతనే ఆ బొమ్మను తీసుకుంటాడు. ఆ విధంగానే నువ్వు కూడా సంకల్పం చేసినటువంటి ఏ నిర్గుణ తత్వం అయితే ఉందో, నిర్గుణ ఆరాధన అయితే ఉందో, ఏ దేవుడైతే నిరాకారుడు అని నువ్వు చెబుతూ ఉన్నావో ఆ రూపం నీకు సిద్ధించే వరకు, అంటే నీకు సమాధి వచ్చేంత వరకు నీవు ఆ భావనే చెయ్యి. చేస్తాన్నాయన నీకు వెళ్ళిపోతున్నారు అమ్మా. ప్రారంధ అధీనుడు కాదు, జీవుడు ఏం చేశాడంటే తన ప్రారంధాన్ని రాసి ఈశ్వరుడు చేతిలో పెట్టాడు. ఈశ్వరుడు వాడు ఏదైతే రాసి ఇచ్చాడో దాని ప్రకారమే నడిపిస్తాడు. ఒక్క రవ్వ కూడా మార్చడానికి వాడికి వీల్లేదు. అదే జీవుడు సంకల్పం చేస్తే కూడా ప్రారంభం లేకపోతే నడిపించలేదు కదా. ఇప్పుడు సంకల్పం చేస్తున్నాడు, రేపు జన్మలుగా అదే జరిపిస్తాడు. మీ ఆఫీసర్ ఉన్నాడు ఆయన, ఇదిగో ఇది 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 తయారు చేయాలి అని ఒక లిస్ట్ ఇచ్చి నీ చేతిలో పెట్టాడు. ఆయన ఏ లిస్ట్ ఇచ్చాడో ఆ లిస్ట్ ప్రకారమే నువ్వు రాయాలి. కానీ అది తప్పని తెలిసినా కూడా ఏమండి ఇది తప్పు, ఇది ఇట్లా చెయ్యకూడదు అని నువ్వు వెళ్ళి చెప్పినా ఆయన వినడు కదా. కాబట్టి నువ్వేం చేస్తావు? అయ్యా ఆయన నా చేతికి ఇది ఇచ్చాడు, దీని ప్రకారం నేను చేస్తున్నాను, నాకు సంబంధం ఏమీ లేదు.
అని చేస్తావు కదా, దీన్నే అమలు పెడతావు. దీనివల్ల వచ్చే కష్ట నష్టాలు ఎవరికి? ఆఫీసర్కి. నీకేం సంబంధం లేదు. అలా ఈ జీవుడైన వాడు, జీవుడు బ్రహ్మమే, జీవుడైన వాడు తన సంకల్పాలన్నీ లిస్ట్ ఇచ్చి ఈశ్వరుడి చేతిలో పెట్టాడు. అయ్యా నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నా ఇంద్రియాలతో నేను చాలా పనులు చేసుకోవాలి, ఈ పనులన్నీ నువ్వు నా చేత చేయించు. ఆఫీసర్ గారు అన్ని పనులు చెయ్యరు, చేయించేందుకు ఇంకొని పెడతాడు. వాడిని పెట్టాడు, వాడు ఆ పనులు వీడి చేత చేయిస్తూ ఉంటాడు. అది మార్చే హక్కు వాడికి లేదు. వీడు ఇంకా కొన్ని కలపమంటాడు దాంట్లో, ఇప్పుడు కలపడానికి వీల్లేదు, మళ్ళీ రేపు ఇంకొక బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాను, దాంట్లో ఇవన్నీ మళ్ళీ కలుపుతాను. కొన్ని ఒమిట్ చేయమంటాడు, అవి ఇప్పుడు ఒమిట్ చేయడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా ఫీడ్ చేసేసాం కంప్యూటర్, అది అదే వచ్చేస్తుంది. ఈశ్వరుడు ప్రారంధాన్ని ఆ ప్రకారం నడిపిస్తాడు. నువ్వు ఇప్పుడు కావాలనుకున్నా అక్కర్లేదనుకున్నా ఇప్పుడు మార్చడానికి వీల్లేదు, ఇప్పుడు ఏమీ మార్చడానికి వీల్లేదు. నువ్వు ఏ కర్మ ఇచ్చావో ఆ కర్మే నడిపిస్తావు. కాబట్టి ఆ ప్రారంభం అనేటువంటి గీత ఏదైతే నువ్వు వాడికి తయారు చేసి ఇచ్చావో ఆ లిస్టు, దాని ప్రకారం నేను నడిపిస్తాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడేమో ఇచ్చేసి ఇప్పుడు ఇంకా ఇంకా కావాలనో ఇంకా కావాలంతో కొన్ని వదిలేయాలనో కొన్ని సంకల్పాలు చేస్తావు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒకడు తనకు 3 పిల్లలు కావాలని సంకల్పం చేసి ఈశ్వరుడికి లిస్ట్ ఇచ్చొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2వ కాన్పుకే నేను ఆపరేషన్ చేసేసుకుందాం అనుకున్నానండి, నాకు 3 అవసరం లేదు, 2 చాలు అనుకున్నాను. అక్కడ 3 ఇచ్చొచ్చాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి చెప్పండి? ఒక కాన్పులోనే 2 ఇచ్చేయాలి, అంతే కదా. మరి నీకు అర్థమైంది అయితే కార్యంలో ఉండే నెరవేరాల్సిందే అందులో ఉన్నది. అందుకే ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యన్నా వాళ్ళు పుడతారు. మనకు మాధురి అని ఒక పిల్ల అలాగే పుట్టింది. మన వేదాంతంలో ఉంది ఆ పిల్ల, మాధురి అని పెట్టుకున్నాం దానికి పేరు. ఈశ్వర సంకల్పం. అందుకే అంటాడు జీవుణ్ణి, ఒరే నాయనా నువ్వు సంకల్పం చేసేటప్పుడు నేను చాలా గొప్పవాడిని నువ్వు గ్రహించలేక ఏదో ఏదో సంకల్పాలు చేశావు. గొప్పవాడి బుద్ధులు కూడా గొప్పగా ఉండాలి కదా, జీవుడు బ్రహ్మమే కదా. బ్రహ్మభావన చేయకుండా నువ్వు జీవభావం చేసి అసలే నిరాధారమైన జగత్తులో ఊహా సృష్టి కావలసినంత చేసుకున్నావు. అది నిమిష నిమిషానికి మారుతూ ఉన్నది. మారుతూ ఉన్న జగత్తు చూసి నీకు అసహ్యం కలుగుతోంది, దాన్ని ఇంకో రకంగా మారుస్తూ ఉన్నావు. ఎన్ని మార్పులు చేసినా ఇందులో శాశ్వతమైన ఆనందం నీకు లభ్యం కాలేదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ భావనని నీలో కలిగించిన వాడు గురువుని నీకు ఎన్ని రకాలుగా చూపిస్తున్నాడో చూడు. నువ్వు ఊరికే గుడ్డిగా నమ్మవాకు, అందరికి పోయి పాద నమస్కారాలు చేయవాకు, వేస్ట్. ఎవరికి పాద నమస్కారం పెట్టినా ఏమీ ప్రయోజనం లేదు. చివరికి నువ్వు గురువు అనుకునే వాడికి నమస్కారం పెట్టినా అనవసరమే. ఎందుకంటే వాడు చెప్పేది నువ్వు బుర్రకి ఎక్కించుకోవాలి గాని ఊరికే వాడి కాళ్ళు పట్టుకుంటే ఏం లాభం? వాడిని కూడా నువ్వు కింద పడేస్తావు. గట్టిగా కాళ్ళు పట్టుకు లాగామనుకో వాడు పడి ఉడుకుంటాడు. ఇలా నీకు శ్రవణం దీని శ్రవణం అంటారు. బలవంతంగా నీ చెవిలో సీసంగరికి పోస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా విని, ఇంకా ఇంకా విని. ఏం కొత్తగా ఏం చెప్పుకుంటున్నావరా? చెప్పిందే పదే పదే చెప్తాడు. ఇంత పదే పదే చెప్పడం వల్ల ఏమవుతుందంటే నీ మనస్సులో నిధి ధ్యాసగా తయారవుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నా ఇది నీ వెంట పడుతూ ఉంటుంది. చెప్పింది కదా అని వస్తూ ఉంటుంది. అట్లా నువ్వు సద్భావన చేసి మెల్లగా జ్ఞాన వైరాగ్యం అనేటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని గొడ్డల్ని చేతిలో పట్టుకుని నీ సంసార వృక్షాన్ని నువ్వే ఛేదించుకో. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు. నాయన ఇంకెవడో వచ్చి నిన్ను ఉద్ధరించడరా నాయన, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. గురువు కేవలం సహాయం చేస్తాడు. దేని ద్వారా సహాయం చేస్తాడు? శ్రవణం ద్వారా సహాయం చేస్తాడు. అంతేకాని పాద నమస్కారం చేస్తే ఏదో శక్తి ఇచ్చి నీకంతా ఒక్కసారి జాదూ చేయడు. జాదూ చేయడానికి ఆయనకి మాత్రం ఆయన ఎంత కష్టపడితే ఎంత సంపాదించుకున్నాడు కదా. ఆయన చాలా కష్టపడి చాలా సాధన చేస్తే కదా ఇదంతా వచ్చింది. నువ్వంత సాధన చేయకుండా ఉద్దరకు కొట్టేద్దాం అనుకుంటే మరి అన్యాయం కదా. నువ్వు కూడా కష్టపడు. నీకు రుచి చూపించాడు, చేసుకునే విధానం చెప్పాడు. కాస్త కష్టపడు. నన్ను ఇవాళ ఓ తల్లి అడుగుతుంది, అమ్మ కాస్త ధ్యానం చేసుకోకూడదా, ఎందుకు మానుకున్నావు అని అడిగితే ఎక్కడ తీరుతోందండి, అస్సలు తీరటం లేదు.
ఇప్పుడు ప్రాణం పోతే ఇంకా తీరేదేముంది అమ్మా? ఇంకా తీరుబాటు ఇచ్చేసుకోవడానికి ఉండదే. ఇది చేసుకోవడానికి ఉండదే. శిక్షణా జ్ఞానం చెవి లేదు కదా, మా గోడలు లేదు కదా, గోడలు లేకపోతే వినపడి రావదు కదా, మరి ఏం చేద్దాం? ఏమ్మా 7:30 అయిందా? 7:30 5 నిమిషాలు. అందుకని చూడైనా ఆలోచించు. బొమ్మ గీచేటప్పుడు పర్ఫెక్ట్ గా బొమ్మ రాకపోతే ఏ విధంగా అయితే బొమ్మను చెరిపేసుకుంటూ మళ్ళీ మంచి బొమ్మను గీచుకుంటావో, అలాగే పరమాత్మ తత్వాన్ని గురించి గురువు నిరాకారం, నిర్గుణం, నిష్క్రియం ఈ పనులన్నీ ఈ మాటలన్నీ చెప్పాడు కదా. దేవుడు ఎలా ఉంటాడో, చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం ఆపో జ్యోతి స్వరూపంచ. గురువుని గురించి అలాంటి పేర్లు కదా, పరమాత్మ లక్షణాలన్నీ కూడా కదా గురువుకు చెప్పాడు. మరి సమాధిలో నువ్వు ఒక క్షణకాలమే పొందావు కదా, అవన్నీ కూడా సత్యమని ఇప్పుడు నువ్వు గ్రహించాలి కదా నీ భావనా బలంతో. ఊహాపోహ విచక్షణ అందుకే కావాలన్నాడు. నీ భావనా బలంతో పరమాత్మ యొక్క నామాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నామాలన్నీ ఎవరికైతే అన్వయిస్తూ ఉన్నాయో వాడు సచ్చిదానంద స్వరూపుడు. అటువంటి నామాల్ని అన్ని రకాలుగా నువ్వు అర్థం చేసుకో. అది వచ్చే వరకు నువ్వు వదిలిపెట్టవాకు. నీకు కావాల్సిన బొమ్మ తయారయ్యే వరకు నువ్వు ఎలా గీచుకుంటూ ఉంటావో ఒక్క రోజులో రాదు. ఇది చేస్తూ ఉండు, నీకప్పుడు తెలుస్తుంది. నువ్వు ఇన్నాళ్ళ బట్టి చేసినటువంటి ప్రయత్నం అంతా కూడాను ఫలించింది, బాగుంది అని నీకు అర్థం అవుతుంది. శుద్ధ దర్పణమునందు అనేక విధములకు ప్రతిబింబ పదార్థములు కనిపించినట్లే ఆత్మయందు విచిత్ర జగత్తును మాయా సంబంధము వలన నానా విధములుగా భాషిస్తూ ఉంటుంది. అప్పుడు నీకు నానాత్వం గోచరించినప్పటికీ, నానాత్వం గోచరించండి చాలా మందిగా ఒకసారి నువ్వు పరమాత్మ యొక్క శుద్ధ సత్వ స్వరూపాన్ని, నిష్క్రియత్వాన్ని, శాశ్వతత్వాన్ని గ్రహించిన తర్వాత అప్పుడు కూడా నాకు జగత్తు కనిపిస్తోంది. అప్పుడు మోహంతో కనిపించదు జగత్తు. అప్పుడు ఎలా కనిపిస్తుంది? శుద్ధ దర్పణంలో, మంచి అద్దంలో. ఇక్కడ మంచి అద్దం పెట్టాం. అద్దం ఎంతది అంటే ఒక 3 అడుగులు వెడల్పు ఉందనుకున్నాం, ఒక 20 అడుగులు పొడుగు ఉందనుకున్నాం. అటువంటి అద్దంలో 6 అడుగులు పొడుగు ఉందనుకున్నాం. 6 అడుగుల పొడుగు 3 అడుగుల వెడల్పు అంటే ఇంతే ఉంటుంది కదా అద్దం. ఆ అద్దం ఈ మనం కూర్చున్నటువంటి చోట్ల ఎన్నో వంతు ఉంటుంది. ఏమ్మా, ఇంత అద్దం మనం ఈ కూర్చున్న చోట్లు చాలా పెద్దది, ఈ అద్దం చాలా చిన్నది. ఈ ఇంత అద్దంలో మీరందరూ కనిపిస్తారు. చూడండి, ఒక ఫోటో తీసామనుకోండి, ఇంత ఫోటోలో మీరు మొత్తం మంది కనిపిస్తారు కదా. అద్దంలో శుద్ధ దర్పణంలో ఏ విధంగా అయితే అనేకమైన ఆకారం, ఈ అద్దంలో పడ్డటువంటి, ఈ ఫోటోలో పడ్డటువంటి బొమ్మను చూసి చూపదేగా వీడు నన్ను అప్పుడు కొట్టాడు, వీడు తిట్టాడు, వీడు మాట్లాడలేదు, వీడు పనికి మాలవాడు, వీడు వెధవ అని అనుకుని అమ్మో ఇప్పుడు కొట్టాలేమో అని భయపడతావా? ఈ గుణాలు నీకు తెలిసినా ఈ గుణాల వల్ల నీకు ఏ విధమైనటువంటి చలనము ఎలా కలగదో, జ్ఞాన వైరాగ్యం చేత, భావనా బలం చేత నువ్వు ఒక్కసారిగా బ్రహ్మపద అంటే ఒకసారి అనుభూతి ద్వారా కాదు తల్లి, అనుభూతిని ఆరూఢం చేసుకునేటువంటి, అంటే ఎన్నో సార్లు మననం చేసుకుని పరమాత్మ యొక్క అన్ని లక్షణాలు నీలో అన్వయం చేసుకుని ఆరూఢ స్థితిని నువ్వు పొందగలిగినాడు. ఈ జగత్తు రాగద్వేషాలుగా కనిపించినప్పటికీ అది నిన్ను బాధించదు, అది నిన్ను బంధించదు. దానివల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. ఆత్మ తెలిసిన వాడికి మనుషులు కనపడరా అండి? పడతారు. అని మనుషుల గుణాలు తెలియవండి, తెలుస్తాయి. కానీ అవి వీళ్ళని ఏం చేయలేవు, బాధించలేవు, తిరిగి జన్మకి తీసుకెళ్లలేవు. అది ఆరూఢ స్థితి. అటువంటి స్థితి నీకు ఎప్పుడు వస్తుంది?
నువ్వు అనేక రకాలుగా ఆలోచన చేసుకుని పరమాత్మ యొక్క మొత్తం లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి సమాధిలో వచ్చినట్టు పరమాత్మ శుద్ధ చైతన్యం అండి, చైతన్య స్వరూప ఆత్మ అండి, ఒక్కటి చాలు. ఆయన నిష్క్రియుడు, ఆయన నిరాకారుడు, ఆయన నిరంజనుడు, ఆయన సచ్చిదానంద స్వరూపుడు, ఆయన అచించుడు. ఎన్నున్నాయి ఆయనకి పేర్లు? అవన్నీ నువ్వేనని నీకు తెలియాలి. అవన్నీ వాడెవడో కాదు, ఎవడు, అవన్నీ నీవే. వద్దులేండి అవన్నీ నేను అనుకుంటే నాకు ఎంత పొగరు పెరుగుతుందో, పోనీ వద్దులే. అవన్నీ రామనాథం గారు, అవన్నీ మా గురువు గారండి. అందుకే ఆయన్ని నేను సాక్షాత్తు పరబ్రహ్మ అంటున్నానండి. ఆ స్థితిలో ఉన్నాను వారుడివి. ఆ స్థితి నీకు ఇవాళ ఒక్కరోజు రాదు. దానికోసం ప్రయత్నం చేయి. ఇంకా అసలు ఒక్క చిద్విలాసం మొత్తం మీరు వింటే మీకు అసలు ఎవ్వరు బోధ చెప్పక్కర్లేదు. ఇంత గుర్రెలకి ఇంత విషదంగా గురుదేవులు చెబుతూ ఉంటే ఇంకా మాకు గుర్రెలకే అంటే ఇంకా ఎవడేం చేయగలమ్మా. ఎంత బాగా పదును పెట్టి మంచి నేలలో మంచి విత్తనం వేస్తే కూడా అది మొలకెత్తించుకోలేకపోతే ఆ తప్పు మీదే. కానీ ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అనకూడదు అనుకున్నా గానీ ఈ మొత్తం సభలో 5 నిద్రపోతున్నారు. నాకు ఇందా నుంచి తెలుస్తోంది, చాలా బాధ కలుగుతోంది. ఎందుకు దానికోసం నేను వదిలేద్దాము అనవసరంగాను. బ్రహ్మ విద్య పాపం ఏడుస్తుంది. గురువుగారు చాలా అనేవారు, మీకు నిద్రపోయి రండిరా పాఠం ఉంటుందిరా అని చెబితే మీరు అక్కడ ఎందుకు నిద్రపోరో ఇక్కడికి వచ్చి ఎందుకు పోతారో నాకైతే తెలియదు. నాకేమో నిద్ర రాదు, మీకేమో నిద్ర వస్తుంది. ఏం వద్దా అని చెప్పండి. రేపు చెప్పుకుందాం. 7:30 8 గంటన్నర అయింది. అందుకని రేపు 30వ పేజీ చివరి పారాగ్రాఫ్ రేపు ఎల్లుండి ఉంటుంది. దయచేసి నిద్రపోయే వాళ్ళు రావాకండి. మీకు నిద్ర వస్తుంది అన్న అనుమానం ఉంటే ఇప్పుడే లేచి వెళ్ళి మొహం కడుక్కోండి. అంతేగాని మీరు కళ్ళు మూసుకోవాలండి. నాకు చాలా బాధ ఉంటుంది. నన్ను కావాలంటే చంపేసేయండి, నేనేం బాధపడను. మీరు మాత్రం నిద్రపోవాలండి. నాకు ఎందుకో అంత కష్టంగా అనిపిస్తుంది. నేను ఇన్నిసార్లు చెప్తుంటే కూడా మీరు ఎందుకు కళ్ళు మూసుకుంటారో నాకు తెలియదు. అంత కళ్ళు మూసుకుంటాం మాకు నిద్ర వస్తుంది అనుకున్న వాళ్ళు నాకు కనపడుతుంది. అక్కడెక్కడో పోండి, మాట అక్కడికి వినపడుతుంది కదా. నన్ను బాధ పెట్టవాకండి దయచేసి. హాయిగా వినండి. ఎన్నిసార్లు నేను ఆగడం ఇవాళ మీరు గమనించే ఉంటారు. ఎందుకురా నేను ఇంకా లాభం లేదనుకుని వదిలేసుకుంటున్నా.